అమ్మాయిలు హెచ్చరిక, అబ్బాయిలు మీకు కూడా. సోషల్ మీడియాలో అపరిచితులతో జాగ్రత్త. మంచిగా మాటలు కలుపుతారు, నమ్మితే మత్తులో ముంచెత్తుతారు. గుంటూరులో ఓ ఇంటర్ స్టూడెంట్ ను ప్రేమ పేరుతో బుట్టలో వేసుకొని డ్రగ్స్ కు బానిసగా మార్చారు. కన్న కూతురి పరిస్థితి చూసి తట్టుకోలేక తల్లడిల్లిపోయిన తల్లి ఆత్మహత్య యత్నం చేసింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను ఈగల్ టీం చీఫ్ రవికృష్ణ ఎస్పీ పరామర్శించారు. ఇద్దరు నిందితులను గుర్తించామని, త్వరలోనే ఆట కట్టిస్తామని తెలిపారు. గుంటూరులో ఇంటర్ స్టూడెంట్ ను ప్రేమ పేరుతో బుట్టలో వేసుకుని డ్రగ్స్ కు బానిసగా మార్చారు. కన్న కూతురు పరిస్థితి చూసి తట్టుకోలేక తల్లి ఆత్మహత్య యత్నం చేసింది. అయితే ఈ ఘటనకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి. గుంటూరు పట్టణంలో అయితే డ్రగ్స్ కలకలం రేపిన పరిస్థితి అయితే ఉంది. విద్యార్థినుల టార్గెట్ గా అయితే ఈ యొక్క డ్రగ్స్ దందా నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి ఈ యొక్క డ్రగ్స్ తెచ్చి విద్యార్థినులకు అలవాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు నగరంలోకి చెందిన ఒక విద్యార్థిని ఏదైతే ఉందో ఆమెకి డ్రగ్స్, అతనికి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన స్టూడెంట్ ఒక అతను డ్రగ్స్ అలవాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ డ్రగ్స్ అలవాటు చేయడంతో ఆ పాపకు సంబంధించిన తల్లిదండ్రులు కొంతకాలంగా ఏంటి అనేది తెలుసుకోవడానికి చాలా టైం పట్టిందంటే కూడా తండ్రి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో ఈ యొక్క పాపకి డ్రగ్స్ ఎలా అలవాటు అయింది అనే కోణంలో కూడా వాళ్ళు విచారణ చేపట్టుకున్న కూడా ఆ పిల్ల ఇలాంటి పరిస్థితికి వెళ్ళింది. ఎందుకంటే ఆ డ్రగ్స్ బాగా మత్తు అవటంతో కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తింది. ఈ పాప పొద్దున నుంచి 9 గంటలకి అలా బయటకు వెళ్ళొస్తానని, కాలేజీకి వెళ్ళొస్తాను లేకపోతే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళటం, నైట్ 10-10:30 దాకా రాకపోవడంతో కొన్ని ఆ పిల్ల అలవాట్లు అన్ని కూడా పరిశీలించిన తల్లి డ్రగ్స్ కి అలవాటు పడినట్లుగా గుర్తించింది. అలాగే ఆ పాపకి సంబంధించిన ఫోను తీసుకొని ఫోన్ చూడటంతో ఇన్స్టాగ్రామ్ లో కూడా డ్రగ్స్ అలవాటు చేసిన వ్యక్తితో చాలా క్లోజ్ గా ఉండటం అవన్నీ గమనించి తల్లి మందలించడం జరిగింది. మందలించడంతో తల్లిని తండ్రిని సైతం కూడా ఆ డ్రగ్స్ అలవాటైన పాప ఉన్నారు తల్లి మీద కూడా తిరగబడినట్లుగా తండ్రి చెప్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే ఈ క్రమంలోనే ఆ పాప ఆ తల్లి ఎవరైతే ఉన్నదో మనస్తాపానికి చెంది. ఎందుకంటే తన కూతురు ఈ విధంగా డ్రగ్స్ అలవాటు పడటంతో తన కూతురు పరిస్థితిని చూసి తట్టుకోలేక ఆ పాప యొక్క తల్లి సూసైడ్ అటెంప్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే మొత్తంగా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న మనిషిని వెంటనే గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అక్కడ ప్రస్తుతం ఆమెకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రస్తుతం ప్రాణానికి ఏం అపాయం లేదన్నట్టుగా కూడా డాక్టర్లు వైద్యులు చెప్పిన పరిస్థితి. ఈ క్రమంలోనే ఏగల్ టీం ఏదైతే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డ్రగ్స్ కి సంబంధించిన విషయంపై స్పెషల్ ఫోకస్ పెట్టి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఏగల్ టీం ఒకటి దీని మీద ప్రత్యేక దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే డ్రగ్స్ కి సంబంధించిన విషయం ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పెట్టిన పరిస్థితి. ప్రస్తుతం గుంటూరు జిల్లా ఎస్పీ అయితే దీని మీద ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అలాగే ఏగల్ టీం అధికారులు గుంటూరు ఎస్పీ కూడా దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ముఖ్యంగా వీళ్ళకి ఏపీవీపీ సంబంధించి విద్యార్థులు అయితే ఉన్నట్లుగా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఇంకా ముందు రోజు రానున్న రేపటికల్లా పోలీసులు కూడా దర్యాప్తు చేసి ఎవరనేది కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.